హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట ప్రకటించిన నియోజకవర్గాలు రాజోలు అలాగే రాజానగరం. సో రాజోలు అంటే మనందరికీ తెలిసిందే. రాజోలు జనసేన పార్టీకి ఒకటే ఒక్క స్థానం 2019లో వస్తే అది రాజోలు నియోజకవర్గం. ఆ తర్వాత రాజోల్లో గెలిచిన రాపాక తర్వాత వైసీపీకి దగ్గర అవ్వటం, ఆ తర్వాత జనసేన పార్టీ శ్రేణులే అక్కడ ఆయన్ని వ్యతిరేకించడం అనేక పరిణామాలు మనం చూసాం. అయితే విచిత్రంగా అక్కడ 2 సార్లు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వర్ గారు సంవత్సరంన్నర క్రితం జనసేన పార్టీలో చేరారు. వాస్తవానికి చెప్పాలంటే ఇంకా రాపాక వరప్రసాద్ టెక్నికల్గా చూస్తే జనసేన పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. కానీ ఆయన నైతికంగా చూస్తే వైసీపీతో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు జనసేన పార్టీ రాజోలు ప్రకటించింది అది తమ సీటే అని. సరే, మరి ఈ రాజుల్లో ఎవరికి సీటు ఇవ్వబోతున్నారు? బొంతు రాజేశ్వర్ గారు నాదే సీటు అంటున్నారు. అలాగే మరొక ఇద్దరు కూడా ఆ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకళ్ళు రాపాక రమేష్ గారు, మరొకరు దేవ వరప్రసాద్ గారు. వీళ్ళిద్దరు కూడా సీటు తమదంటే తమదే అని వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి బొంతు రాజేశ్వర్ గారి మీద కాస్త 2 సార్లు ఆయన పోటీ చేసి ఓడిపోవడంతో సానుభూతి ఉంది, క్యాడరు ఉంది. ఆయన గత 10 ఏళ్ళు పైబడి ఆయన యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బొంతు రాజేశ్వర్ గారికి టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటుగా రాజేశ్వర్ గారు ఉన్నారు. సో ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, అసలు జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, తదితర అంశాలు ఆయనతో మనం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. రాజేశ్వర్ గారు, ఏంటి మీ కాన్ఫిడెన్స్? మీదే సీట్ అని చెప్పి 2-3 చోట్ల మీరు అన్నట్టుగా నేను విన్నాను. అధికారికంగా ప్రకటించకపోయినా అనధికారికంగా మీదే స్థానం అని చెప్పుకుంటున్నారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉంది మీకు? నో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ స్టేట్మెంట్ని నేను ఖండిస్తున్నానండి. నేను నాదే సీట్ అని నేను ఎక్కడ చెప్పలేదు మీరు. ఎస్, నేను సీట్ ఆశిస్తున్న మాట వాస్తవమే. సీట్ నాది అని చెప్పలేదు. ఎందుకంటే సీటు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధతతో ఉంటారు. వారు ఏం చెప్తే అది చేసేదానికి జన సైనికులు మేమంతా కూడా నిబద్ధతతో ఉన్నాం. సీట్ నాకు ఇచ్చి నిలబడండి రాజేశ్వరరావు గారు అంటే తప్పకుండా నిలబడతాను, నెగ్గుతాను. లేదు, ఎవరికైనా ఇచ్చినా సరే పార్టీ కోసం చేస్తాను అంతే. ఎస్, అంటే సైనికుడిగా ఉంటారు తప్ప ఆయన నాయకత్వం చేపట్టమంటే నియోజకవర్గానికి నాయకత్వం చేపడతారా? సీటు ఆయన ఇచ్చి డిక్లేర్ చేసి నిలబడమంటే నిలబడతాను. అలాగే నేను సీట్ ఆశిస్తున్నాను. నేను 100% ఆశిస్తున్నాను. సార్, ఇప్పుడు మీతో పాటుగా నేను ఇంతకుముందు చెప్పిన ఒక 2 పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి సార్. రాపాక రమేష్ గారని, దేవ వరప్రసాద్ గారని ఒక 2 పేర్లు వినపడుతున్నాయి. వాళ్ళకంటే బెటర్ బొంతు రాజేశ్వర్ గారని చెప్పటానికి మీరేమన్నా చెప్పగలుగుతారా? లేకపోతే అధినాయకుడి దగ్గర తెలుసు అన్నీ అంటారా? రాజకీయాల్లో ప్రజాసేవ ముఖ్యం. నేనైతే ఏది ఆశించకుండా ప్రజాసేవ చేయాలని రాజకీయాలకు వచ్చాను. ఎందుకంటే పదవులు, ఉన్నత శిఖరాలన్నీ కూడా నేను ఎప్పుడో అధిరోహం చేశాను. ఎమ్మెల్యే సీట్ అనేది చాలా చిన్న, నేను చేసినటువంటి పదవుల్లో అధికారికంగా చేశాను. ఈ రాజకీయంగా అనేది ఎమ్మెల్యే సీట్ అనేది ఒక చిన్న మీడియా, ప్రజలకు సేవ చేయడానికి ఒక మీడియా మాత్రమే. అయినా సరే జీవితంలో తప్పనిసరిగా ప్రజలకు సేవ చేస్తే మీడియా ఒక ఛానల్ అనేది రాజకీయాలన్నీ దీంట్లోకి వచ్చాను నేను. ఎమ్మెల్యే పదవి అనేది దానికంటే అంటే ఎట్లా సార్? నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. ఇంతకుముందు మీరు దీనికంటే మిన్నగా ఉండే పదవులు అనుభవించారనే మీ ఉద్దేశం? తప్పనిసరిగా నేను సేవ చేశాను. యాజ్ ఇంజనీరింగ్ చీఫ్ 2 రాష్ట్రాలకి ఇంజనీరింగ్ చీఫ్ చేశాను. ప్రజల కోసం ఎన్నో ప్రాజెక్టులు చేశాను. ఈ రాష్ట్రంలో నేను ఇంజనీరింగ్ చీఫ్గా ఉండగా 2 రాష్ట్రాల్లోనూ 31,000 హ్యాబిటేషన్స్కి
త్రాగునీరు అందించే పథకాలను శాంక్షన్ చేశాను. ఉమ్, అలాగే 19,000 రోడ్ లేని హ్యాబిటేషన్స్కి నేను రోడ్లు శాంక్షన్ చేయించాను. ఉమ్, ఇవన్నీ నేను చేశాను. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ నేను సూపరింటెండెంట్గా చేశాను. రిటైర్ అయ్యాను. అయినా సరే ప్రజలకు ఏదో చేద్దాం, సేవ చేద్దాం. రిటైర్ అయిన తర్వాత సేవ చేయాలంటే రాజకీయాలు ఒక మార్గంగా అనిపించేది నాకు. దానికోసం రాజకీయాలకు వచ్చాను. ఓకే. అంటే మీరు అంటున్నది రాజకీయ పదవి కాకపోయినా ఒక వ్యాస్ట్ కాన్వాస్లో మీరు సర్వీస్ చేశారు. ఎస్. రెండు ఉభయ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మీరు వర్క్ చేశారు. ఇప్పుడు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే పదవి అంటే ఒక నియోజకవర్గానికి పరిమితమైన పదవి. ఎగ్జాక్ట్లీ. రైట్. సార్, ఇప్పుడు మీరు అసలు జనసేనకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి సార్? కేవలం మీరు రాపాక వరప్రసాద్ వైసీపీకి దగ్గర అయ్యాడన్న ఉద్దేశంతోనే జనసేనకు వచ్చారా, లేకపోతే ఇంకేమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? లేదు, అది రాపాక్ గురించి కాదు. నేను ఇంజనీరింగ్ చీఫ్గా పెద్ద పదవుల్లో 4 చీఫ్ మినిస్టర్లకు పనిచేశాను. 2002లో జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ చీఫ్ ఇంజనీర్గా ఇచ్చి నాకు జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ అనే పోస్టు చంద్రబాబు గారు వేశారు. చంద్రబాబు గారి దగ్గర చేశాను నేను సెక్రటరియట్లో. తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర 6 ఏళ్ళు కూడా నేను ఇంజనీరింగ్ చీఫ్గా చేశాను. ఓకే. తర్వాత రోషే గారి దగ్గర చేశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చేశాను. వీరందరూ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాన్న కంటే ఎక్కువ పని చేస్తాను, ప్రజల కోసం సేవ చేస్తానని చెప్పడంతో ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. 2 సార్లు నిలబడ్డాను నేను. దురదృష్టం, ఓడిపోయాను. అయినా సరే నాకు అడ్వైజర్ టు గవర్నమెంట్ అని పోస్ట్ ఒకటి ఇచ్చారు ఆయన. అడ్వైజర్ టు గవర్నమెంట్ దాంట్లో ఒక 4 నెలలు చేశాను. ప్రతి దేశ కంటే రాష్ట్రంలో ఉన్నతంగా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ పేపర్ తయారు చేశాను. రాష్ట్ర ఎదుర్కొన్న సమస్యల మీద ఇవన్నీ కూడా కాన్సెప్ట్ తయారు చేశాను. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా అయ్యింది. అప్పటికి అనిపించింది నాకు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం సస్టైనబుల్గా ఉపయోగపడే పథకాలు ఏం చేయట్లేదు. అయినా నిజంగా ప్రజలకు కావాల్సినటువంటి శాశ్వత ప్రాతిపదిక మీద చేయడం లేదు. ఏదో టెంపరీగా సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి 5,000 10,000 ఇస్తూ పోతూ అటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ఎట్టి పరిస్థితులను పనిచేయవు అని నాకు అనిపించి, అలాగే ముఖ్యంగా అప్పటికే ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి తీరని అన్యాయం చేసే కొన్ని జీవోలు రద్దు చేయటం, వాళ్ళకి కేంద్రం నుండి వచ్చే నిధులు దారి మళ్లించడం, అటువంటివన్నీ చూసి సో రాష్ట్రంలో పర్మనెంట్ బేస్లో అభివృద్ధి పరచాలనే ఉద్దేశం లేదు దీనికి. సో ఈయన వల్ల రాష్ట్ర ప్రజలు శాశ్వత ప్రాతిపదిక మీద బాగుపడతారనే ఉద్దేశం లేదు అనుకుని రిజైన్ చేయడం జరిగింది. మరి మీకు ఆప్షన్ తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, జనసేన ఉంది. అన్నిట్లో జనసేన వైపుకి మీరు మొగ్గు చూపడానికి రీజన్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే నేను చాలా ఎగ్జామిన్ చేశాను. ముఖ్యంగా ఆయన నిజాయితీ, నీతి నిజాయితీ నాకు చాలా ఆకర్షించింది. ఆయన చెప్పింది చేస్తున్నాడు అనేది ఒకటి. ముఖ్యంగా నిబద్ధతతో ప్రజలకు చేయాలి. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రతి వారికి ఇవ్వడం అనేది రాజకీయాలు ఎవరు చేయరు. నేను కూడా నా సొంత డబ్బులతోటే 2 సార్లు ఎలక్షన్స్కి చేశాను. నాకెవరు ఏ పార్టీ కానీ ఎవరు కూడా ఒక
ఒక్క పైసా నాకు పంపించింది లేదు. ఉమ్, అలాగే ఆయన కూడా కష్టాజితుడు సంపాదించుకున్న డబ్బంతా కూడా పేదలకు ఇస్తున్నాడు. అసలు అటువంటి మనుషులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. తప్పని ఈజ్ ద రైట్ పర్సన్. ఉమ్, ఇక్కడ సస్టైనబుల్ బేసిస్లో ఉమ్, శాశ్వత ప్రాతిపదిక మీద పేదల్ని పేదరికం నుండి బయటపడేసే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనుకుని నమ్మి ఓకే. నేను దాంట్లో జాయిన్ అవుతానని చెప్పను. ఉమ్, అలాగే వారు ఇక్కడే హైదరాబాద్లో ఉమ్, నాతోటి కాసేపు మాట్లాడడం జరిగింది. 5 నిమిషాలు అనుకున్న మా సంభాషణలో ఉమ్, సుమారు 2 గంటలు సాగాయి. బా ఉమ్. మొదటి మీటింగ్ ఏం మాట్లాడుకున్నారు సార్ అంతసేపు? చాలా ఇష్యూస్ మాట్లాడారు. ఉమ్, రాజ్యాంగం గురించి మాట్లాడారు ఆయన, ఉమ్, అంబేద్కర్ గురించి మాట్లాడారు, పేదరికం గురించి మాట్లాడారు, యువత భవిష్యత్తు గురించి మాట్లాడారు, నిరుద్యోగం గురించి మాట్లాడారు. బాగా స్టడీ చేస్తారు ఆయన. బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఉంది, చేయాలనే తపన ఉంది. ఉమ్, యువత గురించి అయితే ఆయన చాలా బాధపడ్డారు. అసలు ఉమ్, యువత నిర్వీర్య అయిపోతుంది, ఇక్కడ ఉద్యోగాలు లేక లక్షలాది మంది విదేశాలకు వెళ్ళిపోయి బతుకుతున్నారు అనేది చాలా అన్యాయం, చాలా బాధపడుతున్నారు. ఉమ్, అటువంటి వ్యక్తి అన్నీ కూడా ఫ్రమ్ హిజ్ బాటమ్ హార్ట్ నుండి వచ్చినటువంటి మాటలు అవన్నీ కూడా నాకు చాలా సంతోషం వేసింది. ఉమ్. నేను కూడా పైగా accept చేస్తాను. పైగా మీరు బాగా చదువుకున్నారు, పెద్ద ఉద్యోగం చేశారు కాబట్టి పెద్ద స్థాయిలో అలాగే రాష్ట్రానికి చీఫ్ నా గురించి స్టడీ చేశారు ఆయన, ఆహా. నా గురించి కూడా స్టడీ చేశారు ఆయన. నేను జాబ్లో ఉండగా వేలాది కోట్లు బయట దేశాల నుండి అంటే వరల్డ్ బ్యాంక్ నుండి అలా తీసుకొచ్చిన డబ్బులు ఉమ్. ఇంట్రెస్ట్ లేకుండా తీసుకొచ్చారు. నన్ను ఎదుర్కొచ్చిన సార్. ఓహో, అంటే మీరు చెప్పకుండా ఆయన తెలుసు అవన్నీ. ఉమ్, నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆయన. ఓకే. రాజకీయాల్లో అరుదుగా ఉండే వ్యక్తి అని అనిపించింది. ఈజ్ ద రైట్ పర్సన్ ఉమ్, అని నేను నమ్మి జాయిన్ అయ్యాను. ఓకే సార్. ఇప్పుడు మీరు దాదాపుగా సరే జనసేనకు వచ్చి ఒక సంవత్సరంన్నర అవుతుంది అనుకుందాము. సో మొదటి మీటింగ్లోనే మీరు 2 గంటల పాటు ఆయనతో మాట్లాడారు. ఒక 10 ఏళ్లకు పైగా మీరు దాదాపు 10 ఏళ్ళు ఉన్నారా వైసీపీలో? 2012 నుంచి అంతే కదా, ఒక 10 ఏళ్ళు ఉన్నట్టే దగ్గర రమారమి. ఈ 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు, ఎంతసేపు మాట్లాడి ఉంటారు సార్? పవర్లోకి రాకముందు అయితే చాలాసార్లు మాట్లాడాను, కానీ ఆయనతో సబ్జెక్ట్స్ మాట్లాడటం అనేది అరుదుగా ఉంటుంది. అంతే, పాలిటిక్సే ఆయన మాట్లాడతారు. పాలిటిక్స్ అంటే సబ్జెక్ట్స్ మాట్లాడరు. అంటే ఆయనకు అవగాహన ఉందంటారు అసలుకి సబ్జెక్ట్ మరి అవగాహన ఉండదు, లేకపోతే పూర్తి అవగాహన వచ్చి ఆయనకి ఎక్కువ తెలుసు అనుకుంటారో తెలీదు. బట్ యూజ్ టు డిస్కస్ ఓన్లీ పాలిటిక్స్, బట్ సబ్జెక్ట్స్ ఎప్పుడు మాట్లాడాలి. పాలిటిక్స్ ఏం మాట్లాడేవారు సార్? ఎలా గెలవాలి అంతే, అదొక్కటే టార్గెట్. ఎవరిని ఏ సామాజిక వర్గాన్ని ఎలా దువ్వాలి, ఎలా తాయిలాలు ఇవ్వాలి, ఎలా గెలవాలి, ఇవే మామూలు జనరల్గా మాట్లాడతారు అందరితో. పాలిటిక్స్ గురించి ఆయన మాట్లాడతారు, సబ్జెక్ట్స్ మాట్లాడలేదు. ఈయన పర్టికులర్గా ఆయన స్టైల్ ఆఫ్ ఇదేమన్నా ఉందా సార్ పాలిటిక్స్లో? ఆయన పాలిటిక్స్లో నెగ్గగలరు అనేదే చూస్తున్నారు తప్పితే ఎవరు డెవలప్ చేస్తారనేది చూడలేదు. తప్పులు చేసి, కూలీలు చేసి, దోపిడీలు చేసి నెగ్గడం కావాలి. ఐ థింక్ అటువంటి వాళ్ళని ఎక్కువ. అంటే అతని చరిత్ర ఏదైనా పర్వాలేదు, అతను ఏం చేసినా గెలవగలుగుతాడో లేదు, ఇది ఒకటేనా? ఎగ్జాక్ట్లీ. జనరల్గా మీకు ఏం చెప్పేవాడు సార్ పాలిటిక్స్ గురించి? అంటే కొంచెం ఆసక్తిగా ఉంది నాకు. ఆయన పాలిటిక్స్ ఆయన ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు సార్, మీరు అబ్జర్వ్ చేస్తే. ప్రెస్ మీట్ పెట్టాడు, లైవ్లో ఎప్పుడు మాట్లాడు. ఎవరైనా ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుందని ఆలోచిస్తాడా? నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఆయనకి సబ్జెక్టు లేదా అని డౌట్ జనరల్గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీడియాని ఎదుర్కోడు, అందుకోసం గబుక్కనే ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక ఏమన్నా మీడియాతో మాట్లాడ్డా ఆయన అని. సో నాకు అందుకే మిమ్మల్ని అడిగాను నేను, ఆయన మీతో సబ్జెక్ట్ మాట్లాడేవాడు. తెలిసినంత వరకు ఓన్లీ ఆయన నెగటివ్ ఎజెండా అండి. దెర్ ఇస్ నథింగ్, డెవలప్మెంట్ అవసరం లేదు, పేదరికం పోవడం అవసరం లేదు. జనం గురించి ఏం మాట్లాడేవాడు? జనం ఓటర్ల గురించి.
వాటర్స్ అంటే ఏ వాటర్స్ని ఎలా తీసుకురావాలనే తప్ప ఇంకా అంతకంటే ఏం లేదు. ఎందుకంటే ఏం లేదు సార్ ఆయన నథింగ్. చెప్పండి. ఇప్పుడు అసలు ప్రజలకి సస్టైనబుల్గా చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు లేదు ఆయనకి. ఐ థింక్ అంటే ప్రజల పట్ల అంటే ఆయన తిరుగుతున్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ముద్దులు పెట్టి తలలు నిమిరి అంటే చాలా ప్రేమగా ఆయన గెస్చర్స్ ఉంటాయి కదా. బట్ నిజంగా హృదయంలో ప్రజల పట్ల బాధ్యత, ప్రేమ, ఆవేదన మీరు అన్నారు చూసారా, పవన్ కళ్యాణ్ గారికి యువత పట్ల చాలా ఆవేదన చెందుతారు. ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా? ఆయన లేదు, దగ్గర లేదు, నో. కలగలేదు. అటువంటి పొలిటీషియన్ ఎంత తక్కువ మాడకుండా అంత బెటర్. ఇంకొకటి విన్నా సార్, సలహాదారులు చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని కూడా సలహాదారుగా పెట్టుకున్నారు. పెట్టాడు. కానీ ఏ రోజు ఎవరి సలహాలు ఆయన వినడని, ఎవరైనా సలహాలు చెప్పడానికి వెళితే ఇవన్నీ ఎందుకండి, హ్యాపీగా మీరు మీ పదవిని ఎంజాయ్ చేయండి అంటారని నేను విన్నా. అది కరెక్టా? 4 నెలల్లో నాకు ఇచ్చిన అడ్వైజర్ తర్వాత ఒక్కసారి కూడా ఆయన నాతో డిస్కస్ చేయలేదు. సో ఆయన నిబద్ధత ప్రజల పట్ల ఎంత ఉందనేది మీరు అవగాహన చేసుకోవచ్చు. ఒక సీనియర్ జర్నలిస్టు పెద్ద ఆయన, ఒక ఆయన మా గురుతులు ఇలాంటి ఆయనకు కూడా ఆ పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రజా సమస్యల గురించి చర్చించలేని పదవి నాకు ఎందుకని ఆయన తృణప్రాయంగా వదిలేసి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. నేను ఐఎమ్ ద ఫస్ట్ అడ్వైజర్ టు రిజైన్. నేనే ఫస్ట్ రిజైన్ చేశాను. దాని తర్వాత ఆయన చేస్తుంటాడు. ఆయన చేసి ఉండొచ్చు. అయితే దాని తర్వాత ఎవరు చేయలేదు కూడా. అదే మీకు ఒక అరే మనం ఏమి చేయకుండా మనం ఎందుకు ఈ పదవి అని ఒక ఫీలింగ్, ఒక గిల్టీ. అలా కాదు, అది ఒకటే కాదు. నేను చెప్పిన దానికి చేసేదానికి చాలా తేడా ఉంది. అప్పటికే నేను అన్ని ఇష్యూస్లో చాలా దారుణంగా ఆయన ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ఓ చిన్న చెప్తాను. ఇప్పుడు ఎస్సీస్ బాగా చేసేయాలని అనుకుని ఆయన 3 కార్పొరేషన్లు పెట్టేశాడు అనుకున్నాను నేను. అంతకుముందు ఎప్పుడు చాలా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒక కార్పొరేషన్ ఉండేది, ఎస్సీ కార్పొరేషన్. అంతే. ఈయన వచ్చిన తర్వాత మాల కార్పొరేషన్, ఆది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ అని పెట్టేశాడు. ఎస్సీలోనే 3 చేశాడు. నేను అనుకున్నాను అంతకుముందు ప్రభుత్వాలు ఒక 2 లక్షల మంది ఎస్సీలకి రుణాలు ఇచ్చి బాగు చేసేవారు, ఈయన 6 లక్షలు ఇస్తాడేమో అనుకున్నాను. ఒక్క మనిషికి కూడా ఇవ్వలేదు, ఒక్క సింగిల్ మనిషికి కూడా ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్ 3 చేసిన తర్వాత అసలు ఈ కార్పొరేషన్లు ఎందుకు పెట్టారు? కార్పొరేషన్ ఉద్దేశం ఏంటి? కార్పొరేషన్ ఉద్దేశం ఏంటి? ఆ ఎస్సీ ప్రజల బాగోగులు, జీవన ప్రమాణాలు పెంచాలి. అదే కదా. ఇప్పుడు బీసీ కార్పొరేషన్, అంతకుముందు ఒకటే బీసీ కార్పొరేషన్ ఉండేది. ఈయన వచ్చిన తర్వాత 56 బీసీ కార్పొరేషన్ పెట్టాడు. 56 బీసీ కార్పొరేషన్లు అంటే ఐ డోంట్ నో మరి నిధులు విధులు లేని కార్పొరేషన్లు ఎన్నైతే ఏమిటి అన్నట్టుగా అక్కడికే తెలిసిపోయింది నాకు, ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఉదాహరణకి ఎస్సీస్కి ఎప్పుడో వస్తున్నటువంటి 26 వాళ్ళు ఉన్నారు, పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నీ క్యాన్సిల్ చేశాడు. ఏంటి సార్, ఎందుకు అట్లా? అంతకంటే బెటర్ పెడదామనా? నేను భిక్ష వేస్తున్నాను, సరిపోతుంది వాళ్ళకి అనుకున్నాడు ఆయన. ఆయనకి తెలీదు, తర్వాత ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ ఏదో భిక్ష వేయడం కాదు, ఎస్సీలకి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చిన ఫండ్స్ వేలాది కోట్లు దారి మళ్ళించాడు ఆయన. అందుకని ఎస్సీ కార్పొరేషన్ మరి ఒక్కరికి ఇవ్వలేదంటే అదే కదా కారణం. అంతే కదా. ఇప్పుడు తాజాగా పర్యవసానంగా భారత ప్రభుత్వంలో వచ్చే లోన్స్ కూడా ఆగిపోయినాయి. ఓకే, అసలు సర్వనాశనం అయిపోతున్నారు ప్రజలందరూ కూడా. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ. సార్ తాజాగా జగనన్న విద్యా దీవెన అని విదేశీ విద్య అనే పేరు మార్చాడట. అంతకుముందే మార్చాడు. అంబేద్కర్ అని ఉండేది. అంబేద్కర్ ఉండేదాన్ని పేరు తీసేసి పెట్టాడు. దీని మీద కొంచెం వివాదం నడుస్తుంది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. జూపూడి గారు దీని మీద మాట్లాడుతూ ₹1 కోటి ఇస్తున్నాడు నాసాకి వెళ్ళే వాళ్ళకి, అంతకుమించి మాకేం కావాలి, $1 కోటి ఇస్తున్నాడు, ఏ పేరు పెట్టుకుంటే మాకేముంది, డబ్బులు ముఖ్యం కదా అన్నాడని దాని మీద
ఇది ఆత్మగౌరవ ప్రతీక కదా అంబేద్కర్. దీన్ని ఇలా మాట్లాడడం ఏంటంటే పెద్ద ఇష్యూ అవుతుంది. ఏంటి సార్ అది? అంటే నిజంగా ఆయన ₹1,00,00,000 ఇవ్వడం అనేది గొప్పగా చూస్తున్నారా? అదే సమయంలో ఇంకోటి, అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం పెట్టాడు. ఏ ముఖ్యమంత్రి పెట్టాడు అది? ఆయనకి ఎంత ప్రేమ లేకపోతే అలా పెడుతున్నారని. ఈ రెండింటిని ఏ రకంగా చూడాలి సార్? ఎస్సీల మీద ప్రేమగా, దళిత ప్రేమగా చూడాలా లేకపోతే లేదా? అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది చాలా మంచిదే, చాలా సంతోషించదగ్గది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ప్రతి వాళ్ళ ఇంట్లో, ప్రతి ఎస్సీ ఇంట్లోనూ అంబేద్కర్ ఫోటో ఉంటుంది. అయితే ప్రతి పేటలోనూ ఒకటి కాదు 4 విగ్రహాలు ఉంటాయి మా పేటల్లోనూ. అంబేద్కర్ విగ్రహం అది పెట్టడం మంచిది కాదంటలేదు. అది ఒకటే సరిపోదు మాకు. విగ్రహం పెట్టి రావాల్సినన్ని కోతేసి నేను విగ్రహం పెట్టాను కదంటే సరిపోదు కదా సార్? తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అనేది వచ్చే రోజుల్లో ఎంత అన్యాయం చేసింది ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అనేది తప్పనిసరిగా దానికి తగిన గుణపాఠం అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ అనేది వస్తుంది ప్రతి సంవత్సరం. ఎస్సీ బీసీ సోదరులు వాళ్ళకి బడ్జెట్ చూడటం వచ్చో లేదా బడ్జెట్ చూడటం రాదో తెలియదు మాకు. బడ్జెట్ బుక్స్ అన్నీ తిరిగేస్తే ఎంత డబ్బులు పెట్టాడు ఈయన, ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత ఆడిట్ అయ్యింది, అటువంటివన్నీ తెలుస్తాయి. నేను చూశాను. అయితే లాస్ట్ 4 బడ్జెట్లు చూస్తే దగ్గరగా 33,000 కోట్లు ఎస్సీలకి రావాల్సినటువంటి ఫండ్స్ దుర్యోగం ఉన్నాయి దాంట్లో. 33,000 కోట్లు సరే, ఎన్ని జీవితాలు బాగుపడేవి? ఒక లోన్ ఇస్తే కదండి వారు. సార్ ఇప్పుడు మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గరగా పనిచేశారు కదా. సహజంగా ఈఎన్సీ స్థాయిలో ఉండే వాళ్ళతో రోజు ఏ ఇష్యూ వచ్చినా ముఖ్యమంత్రి గారు కొంచెం పర్సనల్గా కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ రకంగా మీకు బహుశా సాన్నిహిత్యం ఉందని నాకు అనిపిస్తుంది. సో ఆ సాన్నిహిత్యంలో రాజశేఖర రెడ్డి గారిని మీరు ఎట్లా సార్ అబ్జర్వ్ చేశారు? ఆయన్ని ఎలాంటి మనిషిగా అబ్జర్వ్ చేశారు? రాజశేఖర రెడ్డి గారు పేదల మనిషి అండి. పేదలు ఏదన్నా అడిగితే వెంటనే చేస్తాడు. పేదలకి ఏదైనా చేయాలని వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఇంజనీరింగ్ చీఫ్గా చేసేటప్పుడు ఏ పల్లె వెళ్ళినా సరే ఆ పల్లెలో జనరల్ అంటే ఓసీ కమ్యూనిటీస్ ఉన్నది చూసేవాడిని, ఎస్సీస్ ఉండే చూసేది, బీసీస్ ఉండే చూసేవాడిని, అన్నీ చూసేవాడిని. నా అబ్జర్వేషన్స్లో చాలా గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ ఉండేది. ఎస్సీ పేటలకు ఉండేది కాదు, ఎస్టీ పేటలకు ఉండేది కాదు, బీసీ పేటకి సరిగ్గా కొన్ని ఉండేవి, కొన్ని లేవు. ఇటువంటి పరిస్థితులు చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఒక్క నిమిషంలో ఎక్స్క్లూజివ్ ఎస్సీ పేటలకి డ్రింకింగ్ వాటర్ ఇద్దామని చెప్పి అంబేద్కర్ జీవనధార అని పేరు పెట్టి 360 కోట్లు శాంక్షన్ చేశాడు ఆయన. దట్ ఈజ్ రాజశేఖర రెడ్డి గారు. అదే తరహాలో చంద్రబాబు బాగా చేస్తారు. నేను జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ అనే పోస్టు చంద్రబాబు గారు వేశారు నన్ను 2002లో. జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ పంచాయతీరాజ్లో చేసేవాడిని. ఆయన కూడా ఇదే తరహాలో రియాక్ట్ అయ్యారు. కష్టం ఉన్నప్పుడు వెంటనే సొల్యూషన్ కోసం వెతుకారు. ఇలా కష్టం ఉన్నప్పుడు ఏం చేయాలనేది చేయాల్సిందే నాయకుడు చేయాల్సిన పని, అంతే కదా. మరి నేను 5,000 ఇస్తానులే, వాడు కొని తెచ్చుకుంటాడు, నేను కొని తెచ్చుకుంటాడు అనలేదు. బటన్ నొక్కాను పడ్డది తెచ్చుకుంటాడు అని. అయితే రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు ఏం రాలేదా ఆ కోణంలో? నాకు తెలిసినంత వరకు మరి రాజశేఖర రెడ్డి గారికి ఆయన తూర్పు అయితే ఈయన పడవలుగా ఉన్నారా అనిపిస్తుంది నాకు. చాలా బహుశా అందుకే ఆయన కూడా పెద్దగా అంటే షర్మిలని ఇష్టపడినంతగా ఈయన ఇష్టపడేవారు కాదని కొంతమంది అనేవారు. పర్సనల్ ఇష్యూస్ మనకు అనవసరం లేండి. ఓకే సార్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు మాట్లాడినప్పుడు
పవన్ కళ్యాణ్లో మీరు అబ్జర్వ్ చేసిన అంశం ఏంటి సార్? ఓవరాల్గా స్టేట్ పట్ల కానీ జనం పట్ల కానీ ఆయనకి ఏమైనా ఒక విజన్ ఉందా? యా ఇది హ్యావ్ విజన్. ఆయనకి మనుషులు జీవన ప్రమాణాలు పెరగాలనుకున్నప్పుడు ప్రజలంతా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం కోసం కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక ఒక అబ్బాయిని మనం ఉన్నత చదువులు చదివిస్తాం. ఆ చదివించే డబ్బులన్నీ కూడా ఇంట్లో పేరెంట్స్ ఖర్చు పెట్టుకుంటారు అనుకుంటాం కదా. కాదు, అదొకటి కరెక్ట్ కాదు. ఒక ఎంబీబీఎస్ చదవాలి ఒక అబ్బాయి, డాక్టర్ చదవాలి. డాక్టర్ చదవాలంటే తల్లిదండ్రులు ఒక 10 లక్షలు ఇలా పెట్టుకోవచ్చు. బట్ ఒక 50 లక్షలు గవర్నమెంట్ పెడుతున్నారు. గవర్నమెంట్ అంటే ప్రజల డబ్బు, ప్రజలది. మరి ఆ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి కదా, తప్పనిసరిగా. డెఫినెట్గా సేవ చేయాలి. ఎలా చేయాలనేది ప్రభుత్వం చూసుకోవాలి. చేయించుకునే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. మరి లేదు నేను అమెరికా వెళ్ళిపోయి చేసుకుంటాను అంటే మరి ప్రజలు మరి ఏమవ్వాలి? ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంజనీర్సు వాళ్ళతో పని చేయించుకోవాలి. మనం ఎంఏ చదివారు, ఎంఏ అన్నీ చదువుతున్నారు, వాళ్ళందరితో పని చేయించుకోవాలి. పని చేయించుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక మనిషితో పని చేయించుకుంటున్నాము, 30,000 జీతం ఇస్తున్నాము అనేది కాదు కదా. 30,000 జీతం అతను సొంతానికి వాడుకుంటాడు. 30,000కి ₹1,00,000 పని చేస్తాడు అతను. ఆ ₹1,00,000 గవర్నమెంట్ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. ఓకే. ప్రతి ఒక్కరు చేస్తే దేశ సంపద పెరుగుతుంది, ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మరి ఈ తరహాగా ఆలోచించేది పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడు పవన్ కళ్యాణే. అంతే. నిజంగా జనానికి ఇప్పుడు అర్థమైంది సార్, ఒక నాయకుడేమో ఓటు గురించే జనాలందరినీ ఓటర్లుగా చూస్తున్నాడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు. ఒక నాయకుడేమో వీళ్ళ జీవన ప్రమాణాలు ఎలా పెరగాలి, రాష్ట్ర సంపద ఎలా పెరగాలి, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తున్నారు. జనానికి ఈ వ్యత్యాసం ఎట్లా అర్థమవుతుంది సార్? మీలాంటి వాళ్ళు చెబుతుంటే సరే ఇప్పుడు కొంత తప్పనిసరిగా. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ పేపర్ తయారు చేశానండి. దాంట్లో ఏం చేస్తానంటే డ్రింకింగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అది ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఈపీఐ. అది ఎక్కువ ఉన్నది దేశాలన్నీ కూడా చాలా సౌభాగ్యంగా బతుకుతున్నాయి. అది ఆ ఇండెక్స్ ఎక్కువ ఉంటే. ఎస్. ఏంటి సార్ ఇండెక్స్ అంటే? ఎన్విరాన్మెంట్ దాంట్లో నథింగ్. డ్రింకింగ్ వాటర్ ఉండాలి, శానిటేషన్ ఉండాలి, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ ఉండి మంచి గాలి ఉండాలి, పొల్యూషన్ అనేది ఉండకూడదు. ఆల్మోస్ట్ ఏ పారామీటర్స్ 32-33 పారామీటర్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కువ ఉంటాయి. అలా ఉన్నవి ఎక్కువగా ఉన్నవి మాత్రం ఎక్కువ అభివృద్ధి చెందినట్టుగా మీరు చాలా గొప్పగా, చాలా అభివృద్ధి, చాలా సుఖ సంపదలతో ఉన్నారు. బాగా తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్నది. అలాగే దాంట్లో ఇంకోటి చూసాను నేను, అది దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా 85-87 సంవత్సరాలు బతుకుతున్నారు అక్కడ. జీవన ప్రమాణం, జీవన ఆయుర్దాయం కూడా ఎక్కువైంది. దాంట్లో మనం చాలా కింద ఉన్నాం ఎక్కడో. అది ఆ ఇండెక్స్ని పెట్టుకొని దాన్ని చేస్తే ఆటోమేటిక్ డెవలప్మెంట్ వస్తుంది కదా. మీరు అదే చేశారు. అది నేను దాని కాన్సెప్ట్లో తయారు చేసి పెట్టాను. పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు? అది ఆయన చెప్పలేదు, జస్ట్ బార్డర్ చెప్పాను. చాలా అప్రిషియేటెడ్. వెల్, అది చేద్దామని నేను తయారు చేసి ఈయనకి ఇచ్చాను, జగన్ గారికి. అన్ఫార్చునేట్గా ఆయన దాని గురించి పట్టించేకొని లేదు. ఫండ్స్ కూడా టైప్ చేయించాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి 50% ఫండ్స్, బయట దేశాల నుండి 50% ఫండ్స్ వచ్చినా కూడా చేశాము, తయారు చేశాను కాన్సెప్ట్లో. మీలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండాలి. ఇవే కదా సార్ ఆలోచించాలి. చట్టసభలు దేనికి సార్? చట్టసభలు నువ్వు ఎదవా అని తిట్టుకోవడానికి కాదు కదా. ఇట్లాంటి జనానికి ఉపయోగపడే వాటిని చట్టాలుగా రూపొందించి బిల్లులు పాస్ చేయించుకుంటే జనానికి ఉపయోగపడతాయి. ప్రజలు ఏ ఒక్కరు కూడా బాధపడకూడదండి. అది రాజకీయాల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రజలు చిన్న బాధలు పడినా సరే వాళ్ళు అబ్జర్వ్ చేసి దానికి తగిన విధంగా చేయాలి. ఓకే. ఇప్పుడు గ్రామ పంచాయతీలు చేయాలి, చిన్న లెవెల్లోనూ. కొంచెం పెద్ద అయితే జిల్లా పరిషత్ చేయాలి, ఇంకా పెద్ద అయితే రాష్ట్రం చేయాలి. ఓకే.
కొన్ని కాన్షియస్కి సంబంధించింది అయితే ఉమ్. పార్లమెంట్ చేయాలి, అవును. మరి ఇవన్నీ మర్చిపోయారు. ఎస్ సార్. చాలా చిత్రం ఏంటంటే ఉమ్. నేను 2004లో ఉమ్. జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఉన్నారు అప్పుడు. ఉమ్. నేను మా సెక్రటరీ గారు కలిసి ప్లానింగ్ కమిషన్ మీటింగ్ వెళ్ళి ఉమ్. 12th ఫైనాన్స్ కోసం ఫండ్స్ కోసం ఫైట్ చేసి తీసుకొచ్చాం. దాంట్లో ఈ గ్రామ పంచాయతీలకి డబ్బులు ఇవ్వాలి అనే దాంట్లో తీసుకొచ్చాం. ఓకే. ఇంతవరకు కూడా డబ్బులు వస్తానున్నాయి. 12th అయింది, 13th కూడా నేనే వెళ్ళాను యాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్. తర్వాత 14th, 15th వస్తున్నాయి. ఇప్పుడు ఆ 15th వచ్చిన సుమారు 8,000 కోట్లు డైవర్ట్ చేశారు ఈయన, ఉమ్. ఈ చీఫ్ మినిస్టర్ గారు. డైవర్ట్ చేశారు. ఆ గ్రామ పంచాయతీలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. చిన్న చిన్న డబ్బులు లేవు వాళ్ళకి, చిన్న వీధి లైట్ వేసుకోవడానికి డబ్బులు లేవు, అటువంటి కష్టాలు కూడా పడుతున్నారు. పాపం జనానికి ఇది ఇవన్నీ ఇది తెలియదు గవర్నమెంట్. సార్. ఎంతసేపటికి నేను అమ్మ దానికోసం ఒక ఒడిస్తున్నాను. మీటింగ్ పెట్టారు మా పవన్ కళ్యాణ్ గారు. ఓహో. దానికి నన్ను అధ్యక్షుడిగా ఉండమన్నారు. వెరీ నైస్ సార్. ఓవరాల్గా రాజోల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీ ఎజెండా ఏంటి? మీ ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు ఏం ఎజెండా పాయింట్స్ పెట్టుకుని వెళ్తున్నారు? రాజోలు మీరు వచ్చారు కదా, వచ్చింది. బాగుందండి. ప్రకృతి బాగుంటుంది సార్, లోపల ఆ మౌలిక సదుపాయాలు ఇవన్నీ నేను అంత అబ్జర్వ్ చేయలేదు. నేను అక్కడే పుట్టాను. ప్రకృతి బాగా మంచిగా ఉంది, దానికి సంబంధించిన వనరులు అయితే ఉన్నాయి. ఎస్ రైట్. మరి మీరు ఎంత దాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నారో నాకు తెలియదు. రైట్ రైట్ సార్, రైట్ సార్. ఉమ్. రాజోల్లో ఉన్న వనరులు ఉమ్. రాష్ట్రంలో చాలా చోట్ల లేవు. ఓకే. మంచి వనరులు ఉన్నాయి. ఏమున్నాయి? నీళ్లు కావాలి, ఉమ్. ఎక్కడ చూసినా అక్కడ నీళ్లు ఉంటాయి. ఉంటాయి. అలాగే మంచి సారవంతమైన భూములు ఉన్నాయి, ఉమ్. చాలా ఉన్నాయి. కానీ మీరు ఇందాక చెప్పాను కదా, న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా ఆప్టిమమ్ స్టేజ్లో వాడుకోవాలి. ఉమ్. అక్కడ అది వాడుకోవట్లేదు. నాయకులు లేరు. నాయకులు కలిసి చెప్పిన కాడ చేయటానికి సిద్ధంగా లేరు గవర్నమెంట్స్. మా చిన్నప్పుడు మాకు ఒక 70-80 వేల ఎకరాలు మా కాన్స్టిట్యున్సీలు ఉంటే, మాతో ఒక ఐలాండ్ అది. ఉమ్. చుట్టూ గోదావరి ఉంటుంది, ఒక 3 సైడ్లో. ఒకవైపు సముద్రం ఉంటుంది. 70,000-75,000 ఎకరాలు ఉంటే దాంట్లో 40,000 ఎకరాలు పంటలు పండించేవారు. ఉమ్. వరి, హార్టికల్చరు. అలాగే మా చిన్నప్పుడు చెప్తున్నాను, చెరకు కూడా పండేవారు, అన్ని రకాల కాయగూరలు పండించేవారు. బ్యూటిఫుల్గా ఉండేది అంతా కూడా. ఇప్పుడైతే ఎంత బాధాకరంగా అంటే, వరి 3,000 ఎకరాలు, మిగతా కొబ్బరి తోటలు ఉంటాయి కొన్ని, ఉమ్. ఒక 20-25 ఎకరాలు చేపల చెరువులు. ఇట్లాగా డిగ్రేడేషన్ జరుగుతుంది. ఉమ్. రైతులు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారంటే, ఉమ్. వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ లేదు. ఉమ్. ఇప్పుడు మనకున్న డిపార్ట్మెంట్స్లో రైతులకి ప్రతినిత్యం కూడా గైడ్ చేస్తూ ఉండాలి. మీ భూమి ఇది ఉంది, ఈ సారం ఇది ఉంది, దీంట్లో ఇది వెయ్యండి డబ్బులు వస్తాయి చెప్పాలి అని చెప్పాలి. లేదంటే గుడ్డిగా వరే వేసుకొని ముందుకు వెళ్ళిపోతాం. అలా అటువంటిది లేదు. వాళ్ళకి గైడెన్స్ లేదు, సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు. దీనికి మీ నియోజకవర్గానికి ఎజెండా రూపంలో ఏమైనా తయారు చేస్తున్నారా? మేము చేశానండి ఇప్పుడు. వెరీ నైస్ సార్, వెరీ నైస్. అదొకటి మెయిన్ ప్రాబ్లం. తర్వాత ఈ పొల్యూషన్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి. ఇందాక చెప్పాను కదా మీకు పొల్యూషన్స్ గురించి. ఈ పొల్యూషన్స్ ఎక్కువైపోతే మనిషి జీవన ప్రమాణాలు తగ్గిపోతుంటాయి. ఆ పొల్యూషన్స్ ఎక్కువైపోయినాయి. దానికి ఫాలో అయ్యి జబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి. స్పెషలైజ్డ్ డాక్టర్స్, హాస్పిటల్స్ అనేవి లేవు. చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. హార్ట్ ఆపరేషన్స్, హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. అక్కడ నుండి 100 కిలోమీటర్లు లేకపోవడం ఏంటి సార్ ఇప్పటి వరకు? హాస్పిటల్, స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ లేవు. మాకు హార్ట్ అటాక్ వస్తే రాజమండ్రి వెళ్ళాలి, అప్పుడు దాకా మరి లేదంటే భీమవరం వెళ్ళాలి, కాకినాడ వెళ్ళాలి. సార్ అది
దట్ ఈస్ ద స్టేజ్. అలాగే ముఖ్యంగా చదువుకున్న పిల్లలకి ఏ ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. దానికి పర్యవసానంగా ఏం చేస్తున్నారు, 36,000 మంది బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. బయట దేశాలకి 18,000 మంది బయట దేశాలకు వెళ్ళారు. ఇంకో 19,000 మంది హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వెళ్తున్నారు. ఇలాగా బయటికి వెళ్ళిపోయి బతుకుతున్నారు. దట్ ఈజ్ వెరీ ప్యాథటిక్. అదేనండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. లేదంటే భార్య భర్త ఉంటారు, భార్యను వదిలిపెట్టేసి భర్త వెళ్ళిపోతుంటాడు. ఆ పిల్లలు పెంచేవాళ్ళు సరిగ్గా పెంచరు, వాళ్ళకి గైడెన్స్ ఉండదు. పిల్లలు బాగా పెంచాలంటే తల్లిదండ్రులు గైడెన్స్ ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. అటువంటి సిచ్యువేషన్స్ అన్నీ, సోషల్ ప్రాబ్లమ్స్, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి, మాకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను. సో ఇది మీ ఎజెండాలో ఉండబోతోంది తప్పనిసరిగా. సార్ ఇప్పుడు జనం స్పందన ఎట్లా ఉంది సార్? రాజోల్లో రాపాక వరప్రసాద్ అనే వ్యక్తిని గెలిపించారు. మీ మీద నాకు తెలిసి చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో 33% మీకు, 33% ఆయనకి వచ్చినట్టున్నాయి ఓట్లు. స్వల్పమైన మెజారిటీతో ఆయన గెలిచాడు. 800 ఓట్లు. 800 ఓట్లు. ఎస్, అంతే. అవునండి. మరి ఇప్పుడు జనంలో ఎట్లాంటి స్పందన ఉంది సార్ ఆయన మీద? ఆయన మీద ఒక నమ్మకంగా ఒక పార్టీ ఎజెండాతో ఓట్లేస్తే ఆ ఎజెండాని కాలు రాసి ఇంకొక పార్టీలోకి వెళ్ళాడని కోపం ఉంది. ప్రతి ఒక్కరి జన సైనికులకైతే కోపం ఉంది బాగాను. చాలా చోట్ల గొడవలు కూడా జరిగినాయి, ఆయన వాళ్ళ మీద దాడులు చేయించాడు. మరి ఇప్పుడు కూడా ఆయన నిబంధన నుండి బయటికి వెళ్ళినట్టే లెక్క. ఆయన బయటికి వెళ్తూ చెప్పింది అభివృద్ధి కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం అని చెప్పారు. కనీసం ఆయన చెప్పిన దానికి ఆ నియోజకవర్గాల అభివృద్ధి ఏమీ జరగలేదు. ఏం చేశారు? ఏం చేయలేదు. ఒక్క రోడ్డు వేయలేదు. కనీసం ఒక మంచి డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం అయిపోయింది. పొల్యూషన్ ఎక్కువైపోయింది, అందుకని డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయిపోయింది. దగ్గర 60 గ్రామాల్లో 32 గ్రామాలు సరైన తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఎప్పుడైతే లేదో ఆరోగ్యాలు పాడవుతాయి. సార్ ఓవరాల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మీతో కలిసి, లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీకి ఒక 30% ఓట్లు వచ్చాయి, ఇవాళ మీకు 33% లాస్ట్ టైం మీరు తెచ్చుకున్నారు వైసీపీ తరఫున. ఎటు చూసినా కొంచెం నల్లేరు మీద నడకలాగే కనపడుతుంది. కానీ ఒకటి ప్రాబ్లం కనపడుతుంది సార్, ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటన ఎలాగూ చేయట్లా. ఇటువంటిప్పుడు ఓటు ఇటు నుంచి అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అవుతుందా? తప్పనిసరిగా అవుతుందండి. ఎందుకంటే అక్కడ టీడీపీ తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా చాలా నిబద్ధతతో ఉంటారు. వాళ్ళ నాయకుడు ఏం చెప్తా చేసేదానికి ఎప్పుడూ సర్వంగా సిద్ధంగా ఉంటారు. మరి పొత్తులో భాగంగా బాగా రాజోలు జనసేనకి ఇస్తున్నారు ఇప్పుడు. మరి మిగతా చోట్ల కూడా పొత్తులో భాగంగా మాకు ఎక్కువ ఓట్లు ఉన్నా సరే టీడీపీకి ఇచ్చినప్పుడు అక్కడ మాట ఓటు ట్రాన్స్ఫర్ కావాలి కదా. కావాలి. అందుకని తప్పనిసరిగా పార్టీ ప్రజల దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఓట్లు ట్రాన్స్ఫర్ చేస్తారు. నిబంధనతో ఉండేవాళ్ళే వాళ్ళందరూ కూడాను. మా జన సైనికులు ఎంత నిబంధనతో ఉంటారో వాళ్ళు కూడా అంతే నిబంధనతో ఉంటారు. ఓకే, తప్పనిసరిగా మేము అయితే చాలా నమ్మకం ఉంది ట్రాన్స్ఫర్ అవుతుందని. సార్ చివరిగా పవన్ కళ్యాణ్ గారిలో ఇంత విజన్ ఉందని చెప్తున్నారు. మరి ఇంత విజన్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే కదా ఆ విజన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అదే ముఖ్యమంత్రి కాకపోతే ఆ విజన్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఆ ఛాన్స్ ఉండదుగా ఆయనకి. ఇప్పుడు ఇంత మంచి వాళ్ళకి కుయుక్తులు పన్నే అలవాటు ఉండదు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుయుక్తులు పన్ని ఓట్ల కోసం వెంపర్లాడుతున్న పద్ధతి మనం చూస్తున్నాం. ఈయన వద్దమాడు మా నాయకుడు. నాకు కూడా ఒక అవగాహన అయింది మొన్న కిందటి ఎలక్షన్స్లో. నేను ఎంతో నిబంధనతోటి ఓటింగ్ చేయించుకున్నాను. రాపాక వరప్రసాద్ గారేమో
లాస్ట్లో నేను దొంగోట్లతో నెగ్గానని చెప్పేసి అన్నాడు. ఆయనే స్టేజ్ ఓపెన్ మీద అన్నాడు ఆయన. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉమ్, నిజంగా దొంగ ఓట్లు వేసుకున్నాడు. ఎందుకంటే దుబాయ్లో కువైట్లో ఉన్నట్టు ఓట్లు 2800 ఆ, నేను ఐడెంటిఫై చేశాను. 2800 ఓట్లు. 252 మంది చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా వేసుకున్నారు. దాదాపు దగ్గర దగ్గర 3000 ఓట్లు. ఆయన గెలిచింది 800 ఓట్లతోటి. నేను ఇవన్నీ కోర్టులో వేశాను. ఏమన్నా తీర్పు వచ్చింది దాని గురించి నడుస్తుంది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది అది. నడుస్తుంది. సార్ ఒక్కటి చెప్పండి, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి సిద్ధమయ్యారు కదా జనంలోకి. అంత ఆ ఫీలింగ్ జనంలో ఉందా సార్? లేదు, ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇంకోటి కూడా ఉంది. టీడీపీలో కానీ మా పార్టీలో కూడా ఉన్న నిజాలు బయటికి గట్టిగా చెప్పే మెకానిజం అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చేయాలి, కరెక్ట్. తప్పనిసరిగా నాకైతే నేను ఎక్కడ ఉన్నా సరే నేను చెప్తున్నాను. నేను చాలా స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో జనం వీటన్నిటిని అర్థం చేసుకుంటున్నారు. అయితే అయ్యా నా ఎస్సీలు, నా ఎస్టీలు అనగానే అదే మన జగన్ అన్న అని చెప్పేసి గతంలో లాగా అటాచ్ అయ్యే పరిస్థితి ఏం అంటే లేదు. ఉన్నారు. బట్ ఇప్పుడు కూడా ఎస్పెషల్లీ మీకు ఇంకొక చెప్తాను. ఉదాహరణకి ఎక్కువగా ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ వైజ్ అయితే వాళ్ళకి క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి అని ఒక అపేక్ష ఉంది. బట్ గట్టిగా చెప్పాలంటే ఇందాక మా ఎస్సీలు, మా ఎస్సీ సోదరులు, మా ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు అన్నట్టుగానే మా క్రిస్టియన్స్ అని అంటుంటాడు. కానీ ఆయనకి వీళ్ళకి ఎలాగ అన్యాయం చేశాడు, ఎస్సీ, బీసీ, ఎస్టీలకి వాళ్ళు కూడా అదే అన్యాయం చేశాడు. వాళ్ళు కరెక్ట్గా చెప్పే నాదులు లేకుండా పోయారు. ఉదాహరణకి చెప్తాను మీకు ఒక చిన్న ఉదాహరణ. 200 సంవత్సరాల క్రితం సుమారు ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఏరియాలంతా కూడాను బ్రిటిషర్సు మిషనరీస్ పెట్టి మిషనరీస్కి ల్యాండ్స్ అలాట్ చేసి మిషన్ హాస్పిటల్స్ అని, మిషన్ స్కూల్స్ అని అప్పట్లోనే ఇవన్నీ పెట్టారనమాట. వాళ్ళు ఆస్తులు అనేవి తప్పనిసరిగా 50,000 కోట్ల పైనే ఉంటాయి. దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సుమారు 7-8 కోట్ల ఆస్తులు ఈ ఎమ్మెల్యేలు, ప్రజానాయకులు అందరూ కలుసుకుని అమ్ముకు తినేశారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ప్రస్తావించారు ఈ అంశాన్ని. దాంట్లో నేను రాశానండి, అంతకుముందు రాసింది అది. కనీసం అది విడమర్చి క్రిస్టియన్ సోదరులకు చెప్పే మెకానిజం లేదు. సో ప్రతిపక్షాల్లో పాయింట్ని బలంగా చెప్పగలిగే ఒక మెకానిజం ఏర్పరచుకోవాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది జనానికి అర్థమవుతుంది. అంటే జరుగుతున్న అన్యాయము, ప్రజలు ఎక్కడ నష్టపోతున్నారు అనేది పూర్తిగా సెన్సిటైజేషన్ అనేది మెకానిజం కుదరట్లే. అది మాకు కూడా అలాగే ఉంది. బట్ లేదంటే మేము తప్పనిసరి సీఎంగా చూస్తాం ఎప్పటికప్పుడు. సార్ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ఓటర్కి మీరు ఏం చెప్తారు? అలాగే మీరు రాజోలు ప్రజలకి ఏం చెప్తారు? రాజోలు ప్రజలైతే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మేలుకొని అవగాహన లేని ఎమ్మెల్యేలను ఎన్నుకుంటూ సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడైనా మేలుకుని మొత్తం అన్నీ కూడా సరిదిద్దే నాయకుడి కోసం వాళ్ళు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు తప్పనిసరిగా ముందు వెళ్ళాలి. లేదంటే కొంతకాలానికి అంటే అతి త్వరలో రాజోలు అనేది ప్రపంచ పట్టణంలో ఎక్కడ చూడాలో మాకు అర్థం కావట్లేదు. అది తప్పనిసరిగా ఇప్పటికైనా వాళ్ళ బాధ్యతతో మంచి చదువుకున్న వాళ్ళని, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, ప్రజలకు సేవ చేసేవాళ్ళని నాయకుల కోసం తప్పనిసరిగా వెతుక్కోవాలి. ఓకే. మరి రాష్ట్రం అయితే చాలా దారుణంగా పరిస్థితులు ఉంది.
రాష్ట్రం ఎందుకు దారుణం ఉందంటే నేను 2-3 ఇష్యూస్ చెప్పగలను. అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో 2 ముఖ్యంగా చదువులో వెనకబడిపోయినాం. లిటరసీ రేటు ఇంప్రూవ్మెంట్ లేదు. కొన్ని రాష్ట్రాలైతే దగ్గరగా 100% వెళ్ళేటట్టుంటే ఆంధ్ర రాష్ట్రం 60 అటు ఇటులో ఉంది. ఉమెన్ లిటరసీ అయితే ఇంకా దారుణంగా ఉంది. 59.5%. నిజంగా ఎంత బాధాకరం అంటే అది బాధాకరం. పోనీ అలాగని పేదరికం కూడా అంతకుముందు 5-6% ఉంటే ఇప్పుడు 12% వెళ్ళిపోయింది పర్సెంటేజ్ ఈ 4.5 ఏళ్ళలో. అలాగే మైగ్రేషన్ కూడా అలాగే ఎక్కువైపోయింది. అంతకుముందు కంటే 22 లక్షల మంది మైగ్రేట్ అయిపోయినారు. ఆపర్చునిటీస్ లేవు. తిండి తిందామంటే దొరకట్లేదు. బయట దేశాలకి బయట రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి. అందుకని మైగ్రేట్ అయిపోతున్నారు. ఇవన్నీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఇవన్నీ కూడా తప్పనిసరి సరిదిద్దాల్సిన బాధ్యత కోసం చూడాలి. కేవలం మంచి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారు అయితే నీతి నిజాయితీ నిబద్ధతో ఉన్న నాయకుడు, పేదలకు చేయాలనే తపంతో ఉన్న నాయకుడు. అలాగే చంద్రబాబు గారు కూడా మంచి విజన్ ఉన్న నాయకుడు, ఎక్స్పీరియన్స్డ్ నాయకుడు, చేయాలని తపనుంది ఆయనకు కూడాను. మరి 73-74 ఏళ్ళలో కూడా ఏదో చేయాలని తపంతో తిరుగుతున్నాడు. తప్పనిసరిగా ప్రజలంతా కూడా మేలుకొని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపి మంచి నాయకత్వం సపోర్ట్ చేయాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేశ్వరరావు గారు మా స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎవరికి సీట్ ఇస్తున్నారని ప్రకటించడమే తరువాయి మ్యాక్సిమం 99% రాజేశ్వరరావు గారికి అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన మీద సానుభూతి ఉంది. ఇంతకుముందు స్టార్టింగ్లో కూడా చెప్పారు, సానుభూతి ఉంది. త్రుటిలో 800 ఓట్లతో లాస్ట్ టైం కూడా ఓడిపోయారు. ఇవాళ ఆయన వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్నారు. సో జనానికి మంచి చేసే నాయకుడు ఎవరో తెలుసుకున్నారు. ఆ రకంగా జనసేన పార్టీతో సేల్ అవుతున్నారు. జనసేన పార్టీ నుంచి టికెట్ కేటాయించడం తరువాయి ఎలక్షన్కి ముందే రాజోల్లో జనసేన గెలుపు ఖాయమని మనం చెప్పుకోవచ్చు.